బీహార్ రాజకీయాలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. అధికారంలో ఉన్న జనతాదళ్ బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి బల నిరూపణలకు ఒక్కరోజే మిగిలింది. ఈ కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం శాసనసభలో బల పరీక్షను ఎదుర్కోబోతున్నారు. క్రిందటి నెలలో జేడీయూ, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ మహాగఠబంధన్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఎన్డీఏ కూటమిలో చేరారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తనకు మద్దతు ఇవ్వనున్నటువంటి జేడీయూ, బీజేపీ దాని మిత్రపక్షాల శాసనసభ్యుల సంతకాలతో కూడినటువంటి పత్రాన్ని గవర్నర్కు అందజేశారు. 243 స్థానాలు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122. జేడీయూకు 45 స్థానాలున్నాయి, బీజేపీకి 78 ఉన్నాయి. దాని మిత్రపక్షం హిందుస్థాన్ అవామీ లీగ్ 4 స్థానాలను కలుపుకుంటే ఈ మ్యాజిక్ ఫిగర్ను అందుకోగలుగుతుంది. జేడీయూ, బీజేపీ, అవామీ లీగ్కు చెందినటువంటి 127 మంది సభ్యులు నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించారు. ఆయనకు మద్దతుగా లేఖలు కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏను ఆహ్వానించారు గవర్నర్. 9వ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.